దళితులను చీల్చే కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని అఖిల భారత మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులెట్టి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి జై భీమ్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. దేశంలో 28 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వర్గీకరణ అంశంపై ప్రధానంగా పైకొచ్చిందని, మాదిగ సోదరులు వర్గీకరణ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో క్రిమిలేయర్ భూతం పొంచి ఉందని హెచ్చరించారు. ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్ ఎవరూ పంచుకునేది లేదని, అది అందరికీ సమానంగా దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో గాయకుడు రేంజర్ల రాజేష్ మరియు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా మాల ఆత్మీయ సోదర సోదరిమణులందరికీ కూడా నా జై భీములు. రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ దేశం అంతా కూడా మనువాదులు అల్లుకుపోయి ఉన్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి దాన్ని చాలా వీక్ చేయాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి అణగతొక్కాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదం అణగదొక్కబడితే నష్టపోయేది దళితులే, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి మనం అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చంద్రబాబు గారికి ఒక విషయం చెప్తున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాదిగల మీద మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, మేము ఉండాలి. అదే ప్రేమ మాలల మీద కూడా ఉండాలి మీకు. ఎందుకంటే మాలలో మాదిగలు కూడా మీకు ఓట్లు వేశారు. మాలలో మాదిగలు కూడా ఈ రాష్ట్రంలోనే నివసిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా మాలల మీద ద్వేషం పెంచుకోవద్దు. ఒక కులానికి ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించి ఇంకో కులాన్ని తొక్కేయాలని చూడొద్దు. నేను ఒకటే చెప్తున్నా, మాలలైనా మాదిగలైనా మీరు సమానంగా చూడాలి. మీరు ముఖ్యమంత్రి, అన్ని కులాలకి మీరు ముఖ్యమంత్రి, అన్ని కులాలకి మీరు ముఖ్యమంత్రి. 40% మాలలు తెలుగుదేశానికి ఓటేశారు. మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసాక మీరు వర్గీకరణ చేస్తే మరి వాళ్ళు ఏమైపోవాలి? మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఏమైపోవాలి? ఇదే నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు సమన్యాయం చేయండి. అంబేద్కర్ గారు పెట్టిందే సమన్యాయం. మీరు పెట్టేదంతా విభజనవాదం, మీరు పెట్టేదంతా కూడా అసమానత్వం, మీరు పెట్టేదంతా రాజ్యాంగ విరుద్ధం, మీరు పెట్టేది సామాజిక విరుద్ధం, మీరు చెప్పేది అసలు మీరు చేసేదంతా కూడా దళితుల విభజన వాదం. కాబట్టి మీరు మానుకోండి ఈ ప్రయత్నాల్ని. ఈ దేశంలో ఎవరు ఒప్పుకోవటం లేదు. రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, దళిత పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది, మరి జేడీయూ వ్యతిరేకిస్తుంది, ఆర్జేడీ వ్యతిరేకిస్తుంది, మరి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ వ్యతిరేకిస్తుంది, మరి అలాగే అత్వాలే పార్టీ వ్యతిరేకిస్తుంది. మాకు లేని బాధ నీకెందుకయ్యా చంద్రబాబు? మేము కోరుకోవాలి వర్గీకరణ అనేది. మాకు వద్దంటే నువ్వేది పెట్టేది మాకు వద్దనేదా నువ్వు చేయొద్దు. కాబట్టి మీరు వర్గీకరణ చేయడానికి వీల్లేదు. మానవులు చెప్పినట్టుగా వినండి, మీకు మంచి జరుగుద్ది. ఎమ్మెల్యేలందరినీ మీరు భయపెడుతున్నారు, ఎమ్మెల్యేలందరినీ మీరు ఈ సభలకు వెళ్ళొద్దని చెప్తున్నారు, ఎమ్మెల్యేలందరినీ మీరు నోళ్ళు కట్టడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదు. వాళ్ళు మా కుల సభ్యులు, మా కులం తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు. మీరు తప్పుడు విధానంలో వెళ్తూ మళ్ళీ వాళ్ళని తప్పుడు విధానంలోకి తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి, వాళ్ళ నిరసన తెలియజేయండి. వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎక్కడ ఉంది స్వేచ్ఛ? నీ ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ లేదు ఇవాళ. కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా మీరు భయపడొద్దు, మీరు ముందుకు రండి, మీరు ఈ సభకి పార్టిసిపేట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ప్రభుత్వంకి నీ యొక్క విధానం తప్పు అనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలందరూ కూడా మరి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు ఒంగోలులో మాలల ఆత్మీయ కలయికకి నేను వక్తగా రావడం జరిగింది.
మరి మాల సామాజిక వర్గాలు చైతన్యం కావడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలలు కూడా వారిని విమర్శించలేదు. ఈరోజు మాల వాళ్ళు కూడా సందిగ్ధంలో పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది. మాలలే ముందుండి నడిపించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి తదనంతరం వచ్చినటువంటి మా నాయకత్వంలో మరి పదే పదే మందాకృష్ణ మాదిగ గారు, మాలలు మనువాదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా కులపిచ్చి లేకపోతే ఆయన మహర్ల సమ్మేళనం ఎందుకు జరిపిస్తారని అన్నందుకు గాను రీసెంట్గా జరిగిన డిసెంబర్ 1వ తారీఖు 7 లక్షల మంది మాలలు చైతన్య రైతులు అనే దానికి చైతన్యవంతమైనటువంటి మాలల యొక్క సభతో ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినాం. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి. కానీ బీజేపీ వాళ్ళతో మేనేజ్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఈ సలహాలు, సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలలో మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వైపు నిలబడ్డందుకు గాను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో జరగబోతున్నటువంటి మరి సభకు మాల జనం మొత్తం కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరే అంటున్నారు ఒకవైపు అందరికంటే ముందు మాలలే చదువుకున్నారు, అందరికంటే ముందు హక్కులు మాలలే సాధించారని. మరి ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ గారు ఎట్లా మర్చిపోతున్నారో, ఈ తెలుగు నేల మీద అందరికంటే ముందు పోరాటాలు చేసింది కూడా మాలలే. ఆ 59 కులాలకు పెద్దన్న పాత్ర పోషించింది కూడా మాలలే సంగతి చెప్తున్నా. మీరు చెప్పే కాకమ్మ కథలు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ సమాజం మొత్తం కూడా గ్రహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. నిజమైనటువంటి నాయకులు మాలలే. మాలలు పోరాట స్ఫూర్తి ఈ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది, చూస్తూనే ఉంది. థ్యాంక్ యూ. వర్గీకరణ అనేటువంటి అంశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొత్త అజెండాని మాలకులం ముందుంచింది. అసలు తప్పుడు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది సబబా? దీని గురించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా ఇంపీచ్ చేసేదానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పోరాటం 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు జరుగుతుంది, పరిష్కారం అవుతుందని మేము అనుకోవటం లేదు. పల్లె పల్లె మహిళలు అందరూ కలిస్తే తప్ప సరైనటువంటి బుద్ధి ఈ యొక్క రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే ఈ దేశానికి మనుగడ చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేసేదానికి, వాళ్ళ దోపిడీని శాశ్వతం చేసుకునే దానికోసం చేస్తున్నటువంటి ఇది కుట్ర, ఇది రాజ్యాంగ కుట్ర. ప్రజల మీద నీకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదూరం తీసుకొచ్చుకుంటాడు, కానీ మిగతా వాళ్ళని చీలుస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి. ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు 2004 ఈవి చెన్నయ్య తీర్పునే అనుసరించాలని ఆంధ్ర తెలంగాణ మాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తే ఈ ప్రభుత్వాలు కోల్చడానికి 2 తెలుగు రాష్ట్రాల మాలలు సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే మందకృష్ణ మనువాదుల చేతిలో కీలుబొమ్మ, మాలల చేతిలో మనువాదులు కీలుబొమ్మని మేము చెప్పదలుచుకున్నాం. అజ్ఞానిగా మాట్లాడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే జిల్లాలో కారంచేడులో మాదిగల్ని ఓచకొత్తకొస్తే మాలలు హక్కున చేర్చుకుని నీ జాతిని మా జాతిగా మన జాతిగా కాపాడాం. ఈ చరిత్రని విస్మరిస్తే పుట్టగుత్తలు అని మందాకృష్ణకి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే రాజ్యాంగం జోలికి వస్తే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలలు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ డిసెంబర్ 15న మాలల మహాగర్జన లక్షలాదితో నిర్వహిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలకి ఆహ్వానం పలుకుతున్నాం. జై భీమ్.